గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తు నామమున శుభవందనములు. మరి చూసుకున్నట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చూసిరా, అరణ్యంలో ఇశ్రాయేల్ జనాంగం ఐగుప్తు నుంచి కానానుకు మోషే నడిపిస్తున్నప్పుడు చాలామంది దేవుని మీద సనుక్కున్నారు. మాకు ఇదేంది అరణ్యంలో నడుచుడు, అది డిజర్ట్ ఎడారి ఏరియా, అక్కడ ఆలుగడ్డలు, టమాటాలు, వంకాయలు, మాంసం ఏం లేదు. మోషే ఏం చేస్తుండు, ప్రార్థన చేస్తే పరలోకం నుంచి ఆకాశం నుంచి వర్షం పడ్డట్టు కొత్తిమీర గింజ లాంటిది పడుతుంది. పాత్రలు పట్టుకోవాలి, ఎవరి పాత్రలు వాళ్ళు నింపుకొని ఆ రోజు సరిపోయేంత భుజించాలి. అది దేవుని యొక్క ఏర్పాటు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, సనుక్కుంటారు. ఎట్లా సనుక్కుంటే అట్లా పాములు వచ్చి వాళ్ళను కాటేస్తున్నాయి. చాలామంది క్రైస్తవులు కూడా పాము కాటేసి చనిపోయిందని ఎంతో వస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన లేని జీవితం పతనం అయిపోతుంది. ఒక దైవజనుడు ఉంటాడు, మార్టిన్ లూథర్ అనే దైవజనుడు. నేను మొదటి 3 గంటలు దేవునికి కేటాయిస్తా అంటాడు ప్రార్థనకు. ఎందుకంటే ఆ రోజంతా మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో సాధారణ దుష్ప్రభావం మోసగించాడు. కాబట్టి అక్కడ ప్రార్థన లేని వాళ్ళు, దేవుని మీద సనుక్కున్న వాళ్ళను దేవుడు ఏం చేస్తాడు, అక్కడ సంహార దూతకు అప్పచెప్తున్నాడు. అంటే పాము వచ్చి కాటేస్తుంది. మరి మోషే ఏం చేశాడు, ఒక ఇత్తడి సర్పాన్ని ఎత్తాడు. ఎవరైతే పాము కాటేయడానికి వస్తుందో, పాములు బుసగొట్టుకుంటూ వస్తాయో ఆ ఇత్తడి సర్పాన్ని చూడండి, మోకాలని ప్రార్థన చేయండి. అప్పుడే ఆ పాము వెనక్కి మరలిపోతుంది. అది దేవుని యొక్క ప్లాన్. మరి ఎంతమంది అయితే ప్రార్థన చేసారో అప్పుడు తాప సర్పాలు వెనక్కి వెళ్ళినాయి. ప్రార్థన లేని వాళ్ళను కాటేసి చనిపోయినాయి. చాలామంది సనుక్కున్న వాళ్ళను అమోరీలు, ఇతర అన్య జనాంగాలు చంపేసారు. రోగాలు వచ్చి కొందరు చనిపోయారు, కొందరు పాములు కరిచి చనిపోయారు. మరి ఎర్ర సముద్రం దాటితే ఎంతమంది, 6,24,000 మంది దాటారు. కానాను చేరుకుంది ఇద్దరే, యెహోషువ, కాలేబు. కాబట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు చాలామంది ఉన్నారు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పడిపోతారు. పనిచేసే స్థలంలో, ఇంటికాడ. మరి మీరు ఏం చేయాలి, మీ పిల్లలకి ప్రార్థన జీవితం నేర్పించండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. చాలామంది ఏం చేస్తారు, చిన్నపిల్లలు టీవీలు చూస్తారు, స్పోర్ట్స్ కానీ రకరకాల ఆ టైం వేస్ట్ చేస్తారు. కానీ ఆత్మీయంగా ఎదుగుదలకు బుక్స్ ఇచ్చి చదివించడం, ప్రార్థన జీవితం నేర్పించడం, ఇంకా పాటలు నేర్పించడం. కొంతమంది టచ్ ఫోన్లో గేమ్స్ ఆడిపిస్తారు పిల్లలకు. అది టెంపరీ సాటిస్ఫాక్షన్, టెలివిజన్లో చూడడం కానీ. మరి జాన్ 15 చాప్టర్ ఏం చెబుతుంది, యోహాను సువార్త 15 ద్రాక్షలు లేని తీగలు మీరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ పిల్లలకి నేర్పించవలసింది, ఇక్కడ అద్వితీయ కుమారుని గురించి చెప్పిండు కదా, 16వ వచనం చూడండి. దేవుడు లోకమును ప్రేమించను కాకపోతే అద్వితీయ కుమారుడు పుట్టినది విశ్వసించి ప్రతివాడు నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. ఇది సన్ ఆఫ్ గాడ్. కాబట్టి అక్కడ అద్వితీయ కుమారుని గురించి తెలియజేయబడుతుంది. చాలామంది కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తూనే ఉంటాయి. శ్రమలు లేని వ్యక్తి అంటూ ఎవరు లేరు. ఎందుకంటే యేసయ్య సువార్త చేస్తున్నప్పుడే చాలామంది శాస్త్రులు, పరిసయ్యులు, సదుకాయలు ఏమన్నారు, ఇతడు వెర్రివాడు అని కొందరు, ఇతడు సమరేడు అని కొందరు, ఇతనికి పిచ్చి పట్టిందని కొందరు, రకరకాల మంది రకరకాల హేళన చేశారు. అయినా కానీ యేసయ్య ఏం చేశాడు, ప్రార్థన చేసి 12 మంది శిష్యులతోటి క్రిస్టియానిటీ అనే మతాన్ని ప్రారంభించాడు. ప్రేమ పూర్వకంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోయింది. యేసయ్య ఎక్కడెక్కడ తిరిగిండో, యెరూషలేములో ప్రారంభించిన సువార్త గలిలయ, కపెర్నహూము, బేత్సయిదా, కొరాజీనా అనే ప్రాంతాల్లో చేస్తూ చివరికి కల్వరి
కొండపైన ప్రాణం విడిచి మళ్ళీ తిరిగి 3 రోజులకు లేస్తాడు. కాబట్టి క్రీస్తు ఎలా శిష్యుల పాదాలు కడిగిండు. క్లీనింగ్ పని. తండ్రికి లోబడి కట్టె చెక్కపోటు తుడవడం, అక్కడ గద్దె పీటలు మంచపు కోళ్ళు వడ్రంగి పని చేసిండు. కట్టెను సాఫ్ సఫాయి చేసిండు, చెక్క పెట్టి ఊడ్చాడు. మళ్ళీ శిష్యుల పాదాలు కడిగిండు. చూసిన చాలా తగ్గింపు జీవితం. ఎందుకంటే దేవుని కుమారుడు గన్ని అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, చనిపోయిన 3 శవాలు లేపాడు. ఇంటిలో పడుకున్న ఒక పాపను చేతి పట్టుకొని లేపుతాడు. మళ్ళీ బయట పాడె మీద ఎత్తుకుపోతున్న ఆ శవాన్ని లేపుతాడు. మళ్ళీ లాజరు చనిపోయిన 3 శవాన్ని లేపుతాడు. లేపి అద్భుతాలు, సూచక్రియలు ఎన్ని చేస్తాడు, ఈ భూలోక గ్రంథమే ఏరిపోదు. ఆయన మళ్ళీ 12 మంది శిష్యుల పాదాలు కడుగుతాడు. ఎంత తగ్గింపు జీవితం చూడండి. మరి యేసయ్యకు నరకంలో, భూలోకంలో, పరలోకంలో సర్వాధికారులు ఇవ్వబడ్డాయి. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటాడు, 1 కొరింథీ 11వ అధ్యాయంలో, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి. చూసిరా, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు మరి ఒకప్పుడు నేను పాపుల్లో ప్రధానం అన్నాడు. అవన్నీ కడుక్కొని పాపాలు 1 కొరింథీ 11వ అధ్యాయంలో, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి. చూసిరా, మరి యేసయ్య ఎంత తగ్గింపు జీవితం చేసుకున్నాడో అంత తగ్గింపు జీవితంతో అపోస్తలుడైన పౌలు రోమ్ అనే దేశంలో, తార్సు అనే పట్టణంలో ఓడలు, వాళ్ళ తల్లిదండ్రులు, తాత ముత్తలు ఎంత ఆస్తుడు, కోట్ల ఆస్తి. అతడు గమలీల దగ్గర స్కాలర్, అంటే ఇప్పటి రోజుల్లో పీజీ, డబుల్ పీజీతో సమానం. అంత జ్ఞానవంతుడు. ఏం చేసిండు, బండలు కొట్టుకొని డేరాలు కొట్టి చాలా తగ్గింపు జీవితంతో 14 పత్రికలు రాసాడు. కాబట్టి క్రీస్తు ఏమంటూ, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడను. మళ్ళీ ఇంకొకటి లూకా సువార్త 6:30 ఉంటాయి కదా, క్షమించుడు మీరు క్షమించబడుదురు. మనం ఇతరుల తప్పులను క్షమించాలి హృదయపూర్వకంగా. అంటే నీ పక్కన ఉన్న ఆఫీసర్, నీ కొలీగే కావచ్చు, నీ బాసే కావచ్చు, కింద నీ అసిస్టెంటే కావచ్చు, ఒకవేళ నీ స్త్రీ అయితే నీ భర్తనే కావచ్చు, పురుషుని అయితే నీ భార్యనే కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ కొడుకే కావచ్చు, ఎవరైనా కానీ నువ్వు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ పక్కన వ్యక్తి కావచ్చు, ఏదో ఒకరి వాళ్ళ తప్పులను మనం హృదయపూర్వకంగా క్షమిస్తే దేవుడు మన తప్పులను హృదయపూర్వకంగా క్షమిస్తాడు. కాబట్టి మనం ఎదగాలంటే యేసయ్య ఎలా చేసిండు, సువార్త ప్రేమ కలిగి తనకున్న ఆస్తులన్నీ బీదలకు దాన ధర్మాలు చేసి. చూసిరా, యేసయ్యకి ఏమైనా ఉన్నాయి ఆస్తులు? యోసేపు మరియా వాళ్ళ తరాల ఆస్తులు కూడా బీదలకు దాన ధర్మాలు చేసి, యేసుప్రభు 12 మంది శిష్యులంతే వాళ్ళ ఆస్తులన్నీ దాన ధర్మాలు చేసి. మత్తయి ఉన్నాడుగా శిష్యుడు, నేను యేసయ్యతో సువార్తకి వెళ్తున్నాను విందు చేసి వెళ్తాడు. మరి అబ్రహాం అంతే, పిలిచినప్పుడు ఆస్తులన్నీ వదిలిపెట్టేస్తాడు కానానుకు కాలి నడకతో. అతని సంతానాన్ని ఇప్పుడు ఇస్కరేణులో వేసిండు, ఆకాశ నక్షత్రంలో వేసిండు. కాబట్టి ఏం చేయాలంటే, మనం ఎదగాలి అంటే, మనం ముందుకెళ్ళాలంటే, ఆత్మీయంగా ఫలించాలంటే, ఏది చేయాలన్నా కానీ క్షమించే హృదయం ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, దాన ధర్మాలు చేస్తూ ఉండాలి, మాట చూపు తలంపులు పరిశుద్ధత కాపాడుకోవాలి. మీరు ఎంత పొద్దున ఫేస్ వాష్ చేసుకున్నా కానీ మీరు సాయంకాలం మళ్ళీ ఒకసారి ముఖం కడుక్కున్నారనుకోండి, ఆ సబ్బు నురగలో కొంచెం నల్లగా వస్తుంది. ఎందుకు? అది చెమట, మురికి అనేది ఉంటుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితం అంతే. మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత బైబిల్ చదివినా, ఎంత పాటలు పాడినా, ఎంత మందిరానికి వెళ్ళినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, కొంచెం ఒకసారి బయటకు వచ్చాం అనుకోండి,
దుష్టుడు అపవాది ఎలా ఉంటాడు? మొదటి పేతురు 5:8 చూడండి. మొదటి పేతురు 5:8 ఏమని ఉంటుందంటే, మీ దుష్టుడు అపవాది ఎలా ఉంటాడంటే గర్జించు సింహం వలె ఉంటాడు. చూడండి, మొదటి పేతురు 5:8 నిబరమైన బుద్ధి గలవారు మేలుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఇక్కడ చూడండి, పుట్టనోట్లో అపవాది 2 అనగా సాతాను. కాబట్టి మనం బయటకు వెళ్తున్నామా, ఎక్కడన్నా ఒక చోట చూపులన్నా సంసోన్ ఏం చేసిండు? దెలీలా విషయంలో చూసి పడిపోయాడు. దావీదు మహారాజు బత్షెబను చూసి పడిపోయాడు. సొలొమోను స్త్రీ విషయంలో పడిపోయాడు. నా హంబుల్ రిక్వెస్ట్, మీరు బయటకు వెళ్తున్నారా, కనీసం 20 నిమిషాలు 40 నిమిషాలు ప్రార్థన చేసుకునే బయటకు వెళ్ళండి. ఎందుకంటే నాతోడు గాబ్రియల్ అనే దేవతతో మాట్లాడినప్పుడు, ఈ మత్తయి సువార్త 5వ నుండి ఒక స్త్రీని మోహంతో చూసేవాడే వ్యభిచరించును అని. కాబట్టి నేనున్న ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించినా ఇప్పటి వరకు అసలు ప్రార్థన చేసుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్తా. ఇంకా నేను ఇంతకుముందు దుబాయ్ ప్రాంతంలో ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 5:27 వ్యభిచారం చేయొద్దనని చెప్పిన మాట మీరు ఉన్నారు కదా, నేను మీతో చెప్పినది, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. మరి ఈ రిఫరెన్స్ నాకు తోడు దేవతతో చెప్పి నేను దుబాయ్ అనే ప్రాంతంలో ఉన్నప్పుడు మోకాల్లోని ప్రార్థన చేసుకొని కనీసం 2 hours 3 hours 3 గంటలు 4 గంటలు ప్రార్థన లేని బయటకు వెళ్ళకపోయేవాడిని. కొన్ని లారీలకు ఉంటాయి, డీజిల్ ట్యాంక్ పైన ఏమని ఉంటుంది, ప్రతిరోజు నన్ను జ్ఞాపకము చేయుడి. ఎందుకంటే ఆ ట్యాంక్ ఫుల్ చేసినాం అనుకోండి, ఆ రోజంతా ఎటు తిరిగినా కానీ ఏం కాదు. ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో కూడా ఉదయకాలం మనం 3 గంటలు లేదా 4 గంటలు ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, ఆ రోజంతా దేవుడు మన చుట్టూ ఉంటాడు, కాపుదల అనేది ఉంటుంది. ప్రార్థన లేకుండా మీరు బయటకు వెళ్ళారనుకోండి, దుష్టుడు అపవాది ఎక్కడో ఒక చోట పడేస్తాడు. మేము క్రీస్తు ఏమన్నాడు, నా కుమారుడు నీ హృదయం నాకు ఇమ్ము అన్నాడు. ఇర్మీయా ప్రవక్తలో ఏముంది, హృదయం అన్నింటికంటే ఘోరమైన వ్యాధి గలది. కాబట్టి ముఖ్యంగా మన ఆలోచనలు, కీర్తన చూడండి, మొట్టమొదటి అధ్యాయమే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దావీదు మహారాజు చూసిరా, అతడు యెషయి కుమారుడు, కడుకోడు పేదవాడు. అసలు ఎంత పేదవాడు అంటే చాలా పేదవాడు. ఆ పేదవాడిని దేవుడు వాడుకొని పాటలు రాసి పాటలు పాడి ఇశ్రాయేల్ జనాంగాన్ని 40 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఒక రాజు కూతుర్ని వేసుకుంటాడు. కానీ ఎక్కడ పడిపోయాడు? ఆలోచనలలో పడిపోయాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. కీర్తనలు చూసిరా, అధికంగా ఉన్నాయి దావీదు మహారాజు. ఇప్పుడు ఆ దావీదు మహారాజు రాసిండు కదా కీర్తనలు, ఆ కీర్తనలు ధర్మశాస్త్రంలో బైబిల్లో ఉన్నాయి, మేబీ తోరాలో ఉంటాయి. ఎందుకంటే యూదులు కూడా దావీదు మహారాజుని ఒక ప్రవక్తగా పాడిస్తారు. చాలా పరిశుద్ధ గ్రంథాలలో ఉన్నాయి. ఎందుకంటే దావీదు మహారాజు అందుకంటే యేసయ్య సువార్త ఎందుకంటే దావీదు కుమారుడా అని అంటారు. ఎందుకంటే కింగ్ డేవిడ్ ఈజ్ ద వెరీ పవర్ఫుల్ ప్రాఫిట్. ఎందుకంటే అతడు మొట్టమొదటి రాస్తాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవగా. ఎందుకంటే మనకు చెడు ఆలోచనలు వస్తాయని ఎప్పుడు నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని దేవుని వాక్యం వింటా, లేకుంటే పాటలను వినాలి. ఎందుకంటే 1 సమూయేలు 16 చివరి వచనం చూడండి, సౌలును దురాత్మ వాటినప్పుడు దావీదు సితార వాయిస్తాడు, అతడు సేద తీరి బాగవుతాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మన ఆలోచనల్ని కాపాడుకోవాలనుకుంటే ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. మన ఆలోచనలు దుష్టుల ఆలోచన చొప్పున నడవక. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆలోచనలు, మంచి ఆలోచనలు. రైతు చూడండి, కర్షకుడు పొలంలో మంచి విత్తనాలు చల్లితే అవి శ్రేష్టమైన ఎదుగుదల చెంది మంచిగా 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలాలు వస్తాయి.
అదే అందులో తప్పలు వేసినాం అనుకోండి, వక్కలు వేసినాం అనుకోండి, అవేమొస్తాయి? రావు. కాబట్టి మన ఆలోచనలు ఎలా ఉండాలంటే క్రీస్తు డిఎన్ఏ కలిగి ఉండాలి. అడగాల, దేవా నాకు నీలాంటి తలంపులు దయచేయండి, నా కఠిన హృదయం రాతి లాంటి హృదయాన్ని మాంస గుండెలకు మార్పించండి, మీలాంటి పరిశుద్ధత దయచేయండి. మత్తయి సువార్త 7:7 ఉంది కదా, అవి అడగాలి. మోషే లాంటి సాత్వికం, దావీదు లాంటి శత్రు ప్రేమ, అబ్రహాం లాంటి విశ్వాసము, నోవాహు లాంటి విధేయత, యేసయ్య లాంటి క్షమించే హృదయము, ప్రేమ హృదయము, ఇవన్నీ అడగాలి. అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మా నా కోసం ప్రార్థన చేయండి. మా నాన్నగారి పేరు రాజం, తమ్ముని పేరు మోహన్ భార్య పేరు జమున. వాళ్ళ భార్య భర్త మధ్యలో సమాధానం లేదు, వేరుగా ఉన్నారు ఐక్యత కోసం. అదేవిధంగా గుగ్గిళ్ళ తిరుపతి, లక్ష్మి, మల్లేశం, దేవక్క, గొడుగు ప్రమీల, భార్గవ్, గంగు, వీళ్ళందరినీ దీవించండి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు కానీ కుటుంబాన్ని రక్షించుకోలేకపోయాడు. 14 పత్రికలు రాశాడు. ఎంత మంచి సేవకుడు. పేతురు చూడండి, పేతురు అత్త జ్వరం విడిచేనని ఉంది పరిశుద్ధ గ్రంథంలో, కానీ పేతురు అత్త పేరే లేదు. పేతురు ఏం చేసిండు? ఒక్క ప్రసంగంలో 3000 మందిని రక్షిస్తాడు. అపోస్తలు 12 మంది శిష్యులు, యేసుప్రభు 12 శిష్యులు, వాళ్ళ భార్యల పేరు లేవు పరిశుద్ధ గ్రంథంలో. యోబు చూడండి, గ్రేట్ ప్రాఫిట్. యోబు భార్య అని ఉంది కానీ భార్య పేరు లేదు. ఎందుకంటే దేవుని సేవ అంటే అంతే. కుటుంబానికి క్షేమం కోసం ప్రార్థన చేసుకునే సమయం దొరకదు. దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్, దేవుడు మిమ్మల్ని 30 40 100 దీవిస్తాడు. నేను మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. నా కొరకు, నా కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేయండి. ద గ్రేట్ ప్రాఫిట్ అపోస్తలుడు పౌలే అంటాడు, 1 Thessalonians 5:25. హెబ్రీ మేబీ 13వ అధ్యాయం 18వ వచనం అయి ఉంటుంది. ఆ వచనం ప్రకారం మా కొరకు ప్రార్థన చేయుడి. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ లార్డ్.